హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు శని గ్రహ దృష్టుల గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో శని దృష్టి ఆస్పెక్ట్ ఆఫ్ సాటర్న్ అత్యంత భయానకమైనదిగా, అదే సమయంలో అత్యంత ప్రాముఖ్యమైనదిగా కూడా చెప్పవచ్చు. అయితే ఒక ప్రసిద్ధ సామెత ఏంటి? శని స్థాన పుష్టి దృష్టి నాశనాయ. అంటే శని భగవానుడు ఏ స్థానంలో కూర్చుంటాడో ఆ స్థానాన్ని, అంటే ఆ ఇంటిని బలపరుస్తాడు, పుష్టిని ఇస్తాడు. కానీ ఆయన చూపు ఏ స్థానాలపై పడుతుందో ఆ స్థానాల్లో ఆ ఇంటికి సంబంధించిన సవాళ్ళు, అడ్డంకులు మరియు తీవ్రమైన పరీక్షలు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఇంకా గురు దృష్టి అమృతమైతే శని దృష్టి కర్మ నియమం, లా ఆఫ్ కర్మ. శనిదేవుడు మన జాతకంలో తను ఉన్న స్థానం నుండి ప్రత్యేక దృష్టి కలిగి ఉంటాడు. ఏంటవి? 3, 7, 10 అనే 3 పూర్ణ దృష్టిలని కలిగి ఉంటాడు ఈ శనిదేవుడు. ఈ 3 దృష్టిల వెనుక ఉన్న ఆధ్యాత్మికత మరియు ప్రాపంచిక విషయాలని ఈరోజు చూద్దాం. 3వ దృష్టి, శని యొక్క 3వ దృష్టి పరాక్రమ, విక్రమ, సోదర మరియు కమ్యూనికేషన్ స్థానం అని చెప్పవచ్చు. శని తాను ఉన్న స్థానం నుండి 3వ ఇంటిని చూసే దృష్టిని సమస్యలను ఎదుర్కొనే దృష్టి లేదా స్వయం కృషి దృష్టి అంటారు. కాలపురుష చక్రంలో ప్రకారం 3వ ఇల్లు మిథున రాశి. సాహసం, చేతులు, కమ్యూనికేషన్, చిన్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళని సూచిస్తుంది. సో అంటే ఆ ఇంటి కారకత్వం తీసుకొని, ఆ 3వ ఇల్లు కారకత్వం తీసుకొని ఆ దృష్టి ప్రభావం వల్ల అది ఏ ఇల్లు అయినా కూడా ఆ ఫలితాలు ఇస్తుంది. ప్లస్ ఈ 3వ ఇల్లు కాలపురుష చక్రంలో ఉండే ఈ 3వ ఇల్లు ఫలితం కూడా ఇస్తుందని చెప్పవచ్చు. ఇక ఇక్కడ ఈ దృష్టి పడిన స్థానంలో మీకు ఏది సులభంగా దొరకదు. మీరు కష్టపడి పోరాడి మాత్రమే ఆ ఫలితాలని సాధించుకోవాలని చెప్పవచ్చు. ఇక్కడ చిన్న తోబుట్టువులు లేదా చెల్లెలు, తమ్ముళ్ళతో విభేదాలు లేదా వారి వల్ల బాధ్యతలు పెరుగుతాయని చెప్పవచ్చు. మీ కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అది కమ్యూనికేషన్ స్థానం కూడా. ఏ పని చేసినా మొదటి ప్రయత్నంలో అవ్వకుండా పదే పదే ప్రయత్నించాల్సి వస్తుంది. డిలే అండ్ హార్డ్ వర్క్. కానీ ఇది మిమ్మల్ని మానసికంగా చాలా బలంగా మారుస్తుందని కూడా చెప్పవచ్చు. శని కర్మకారకుడు కాబట్టి ఏదంతా త్వరగా ఇవ్వడు అని మీరు గుర్తుంచుకోవాలి. ఇక 7వ దృష్టి. 7వ దృష్టి 7th ఆస్పెక్ట్ వల్ల పరీక్ష, భాగస్వామ్య దృష్టి. అంటే తాను ఉన్న స్థానం నుండి సరిగ్గా ఎదురుగా 7వ ఇల్లు ఉంటుంది. కాలపురుష చక్రంలో ఇది తులారాశి. తులారాశిలో శని ఉచ్చక్షేత్రం. ఓకే, ఇది వివాహము, భాగస్వామ్యము, పబ్లిక్ ఇమేజ్ సూచిస్తుంది. శనికి తుల ఉచ్చక్షేత్రం కాబట్టి ఇష్టమైన స్థానం. అయినప్పటికీ ఆయన 7వ దృష్టి మాత్రం చాలా కఠినంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక్కడ లోతైన అర్థం ఏంటి? ఈ దృష్టిని సత్యశోధన దృష్టి అని కూడా అనవచ్చు. సంబంధాల విషయంలో మీ ఓర్పును, నిజాయితీని శని ఇక్కడ పరీక్షిస్తాడు. మరియు వివాహం ఆలస్యం జరగడం లేదా జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావడం సహజం ఈ 7వ దృష్టి వల్ల. వ్యాపార భాగస్వామ్యాలు అంత సులభంగా సెట్ కావు. సమాజంలో మీ ప్రతిష్టను కాపాడుకోవడానికి నిరంతరం నీతిగా నడుచుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఇక 10వ దృష్టి. ఈ 10వ దృష్టి కర్మ, బాధ్యత దృష్టి. ఇది ఉద్యోగ స్థానం అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ శని తాను ఉన్న స్థానం నుండి 10వ ఇంటిని చూసే దృష్టి అత్యంత శక్తివంతమైన కర్మ దృష్టి. కాలపురుష చక్రంలో 10వ ఇల్లు మకర రాశి. ఉద్యోగం, కెరీర్, కీర్తి, సమాజ స్థానాన్ని సూచిస్తుంది. శని స్వయంగా కర్మకారకుడు కాబట్టి ఈ 10వ దృష్టి చాలా కీలకమనే చెప్పవచ్చు. ఈ దృష్టి పడిన స్థానం మీ జీవితంలో అత్యంత పెద్ద బాధ్యతగా మారుతుంది. ఆ స్థానానికి సంబంధించిన పనులు, ఆ పనుల నుండి మీరు తప్పించుకోలేరనే చెప్పవచ్చు. ముఖ్యంగా
ఉద్యోగం లేదా వ్యాపారంలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. పై అధికారులతో లేదా తండ్రితో కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కోవచ్చు. ఇంకా ఎంత కష్టపడినా కూడా గుర్తింపు ఆలస్యంగా లభిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ శని మిమ్మల్ని ఒక క్రమశిక్షణ గల వ్యక్తిగా మాత్రమే తీర్చిదిద్దుతాడని మీరు చెప్పవచ్చు. ఓకే, ఇంకా ఈ శని దృష్టిల వెనుక మరి ఏంటి అసలు రహస్యం ఏంటి? చాలామంది శని దృష్టి పడగానే సర్వస్వం నాశనం అవుతుందని భయపడతారు. కానీ నిజానికి శని దృష్టి నాశనం చేయదు, ఆ స్థానాన్ని శుద్ధి చేస్తుంది, అంటే ప్యూరిఫికేషన్, మాయను తొలగించుతుంది. శని ఏ స్థానాన్ని చూస్తాడో ఆ స్థానానికి సంబంధించిన భ్రమలని, అహంకారాన్ని తొలగిస్తాడని చెప్పవచ్చు. మిమ్మల్ని ఒక ప్రాక్టికల్గా, రియలిస్టిక్గా ఆలోచించేలా చేస్తాడు. ఇక స్థిరత్వం ఇస్తాడు. అంటే శని దృష్టి వల్ల ఒక పని ఆలస్యం అవ్వచ్చు కానీ నిరాకరించబడదు. శనిదేవుడు పరీక్షలు పెట్టి మీరు అర్హులా లేదా అర్హులని తేలాక మాత్రమే ఇచ్చే ఫలితాలు జీవితాంతం స్థిరంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక శని దృష్టి ఎప్పుడు తీవ్రంగా ఉంటుంది అంటే జాతకంలో శని భగవానుడు శుభస్థానాలు అంటే స్వక్షేత్రాలైన మకర, కుంభరాశులు లేదా ఉచ్చక్షేత్రమైన తులా రాశిలో ఉంటే ఆయన దృష్టి వల్ల వచ్చే కష్టాలు తక్కువగా ఉండి నేర్చుకునే పాఠాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక్కడ మీకు చార్టులో ఇచ్చినట్టు శని ఉచ్చస్థితిలో తులాలో ఉండి తన 3వ దృష్టి ధనస్సు, తన 7వ దృష్టి మేషం, తన 10వ దృష్టి కర్కాటకం మీద చూపించాను. ఇక ఒకవేళ శని కనుక నీచ స్థితిలో అంటే మేషరాశి శనికి నీచ స్థితి లేదా రాహుకేతులతో కలిసి ఉన్నప్పుడు ఆయన దృష్టి వల్ల కలిగే మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక జీవితంలో శని దశ లేదా శని అంతర్దశ గోచారంలో ఏలినాటి శని అష్టమ శని నడుస్తున్నప్పుడు మాత్రమే ఈ దృష్టిల ప్రభావం చాలా స్పష్టంగా అనుభవంలోకి వస్తాయని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ శనిగ్రహ దృష్టి గురించి ఈరోజు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ ఆల్సో.